మీరు చూస్తున్నది ఎస్వి మీడియా న్యూస్. ఆల్ న్యూస్ ఇన్ వన్ ప్లేస్. పర్ఫెక్ట్ న్యూస్. విశాఖ ఎంపీ గాజువాక ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తా. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీని గెలిపించాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ కోరారు. ఆయన రైల్వే న్యూ కాలనీలో గల పార్టీ కార్యాలయంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాలన రావాలి, పాలన మారాలి అంటూ ముంబై మిత్రుడు ప్రచార గీతం తనకు పంపారు అని పేర్కొన్నారు. ప్రధాని మోడీ బానిసలు జగన్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, కేసీఆర్తో పోరాటం చేస్తున్నామన్నారు. మణిపూర్ ఘటనలో ఎందరో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఏపీ, తెలంగాణలో మోడీని వ్యతిరేకించే సత్తా తనకు మాత్రమే ఉందన్నారు. ప్రేమించిన విశాఖపట్నం రిపోర్టర్స్కు నా హృదయపూర్వక వందన. ఇప్పుడు మీరు ఈ పాట విన్నా నాకైతే ఏడుపు వస్తుంది. ఎందుకు? నేను కావాలి, మార్పు కావాలి, పాలన రావాలి అని బొంబేలో ఒక డైరెక్టర్ నిన్న రాత్రి ఈ పాటని నాకు గిఫ్ట్గా పంపించాడు. ఇది చూసి ఇంకొక ఆయన ఈరోజు ఉదయం ఇంకొక పాట పంపించారు. ఇక్కడున్న మిత్రులు 2 పాటలను ఎడిట్ చేసి రిలీజ్ చేయమని. ఎంత అభిమానం, ఎంత ప్రేమ మీరు నాకు చూపిస్తున్నారు. కాబట్టే నేను మీ కొరకు ప్రధానమంత్రి మోదీతో ఆయన బానిసలైన చంద్రబాబు, జగన్, పవన్, కేసీఆర్ నాయకులతో ఫైట్ చేస్తున్నాడు. ఐఏఎస్, ఐపీఎస్లు పరకాల ప్రభాకర్లు ఏమంటున్నారు? ఈ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఎలక్షన్లు ఉండకపోవచ్చు. మణిపూర్ లాంటి ఘటనలు వీధి వీధికి, ఇంటింటికి, అంటే 24 లక్షల మంది ప్రాణాలు పోయాయి. ఎంతమంది బతుకున్నారో తెలియదు మణిపూర్లో. ఎంత అన్యాయం చేస్తున్నారు. నేను తప్ప ఇక్కడ విశాఖపట్నంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ మోదీని వ్యతిరేకించే సత్తా ఇంకెవరికైనా ఉందా? లేదు. తెలిసిపోయింది పూర్తిగా. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అయ్యా మమ్మల్ని ఎన్డీఏలో చేర్చుకోమని పాదాలు పట్టుకొని పూజిస్తున్నారు. వారు మీకు మోదీ పాలన కావాలంటే, బీజేపీ పాలన కావాలంటే బాబు, జగన్, పవన్. మీకు దైవ పాలన, శాంతి పాలన, అభివృద్ధి పాలన, మీ పాలన కావాలి అంటే ప్రతి ఒక్కరికి ఉచిత విద్య ఇచ్చే సత్తా నాకుంది. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం, మంచి హాస్పిటల్ కట్టి విశాఖపట్నాన్ని వాషింగ్టన్ డీసీ చేసే సత్తా నాకుంది. స్టీల్ ప్లాంట్ 15,000 ఖాళీ ఎకరాల్లో 1000 కంపెనీలు తీసుకొచ్చి 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా నాకు ఉంది. ఆంధ్రప్రదేశ్ని అమెరికా చేసే సత్తా నాకుంది. మోదీని, మోదీ బానిసల్ని చిత్తుగా ఓడించే సత్తా నాకుంది. నాకున్న అభిమానులు ఈ సిటీలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ ఇంకెవరికి లేరని మీకు తెలుసు. అందులో మీరు కూడా పార్ట్నర్సే. ఎందుకు? మీ కన్నీరు తుడవాలంటే, రైతుల కన్నీరు తుడవాలంటే, రుణమాఫీ చెయ్యాలి అంటే, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం ఇవ్వాలంటే, ఆంధ్రప్రదేశ్లో 30 ఎమ్మెల్యేలను గెలిపించుకోండి, నన్ను ముఖ్యమంత్రి చేసుకోండి. 3 నెలల్లో ఆ 30 నియోజకవర్గాల్లో పైన హెలికాప్టర్ సింబల్ తీసేశారు, కానీ హెలికాప్టర్ను తీయలేరు. కొండ ఇచ్చారు, ప్రతి ఇంటిలో కొండని నింపుతా, కుటుంబ ఆరోగ్యాలతో నింపుతా, ఆశీర్వాదాలతో నింపుతా,
14 అకౌంట్లు సీజ్ చేయించారు. పీస్ మిషన్ రద్దు చేయించారు. అడుగు అడుగుని ఈరోజు నరకం చూపిస్తున్నారు. గుర్తులనే మార్చేశారు. చంపాలని ప్రయత్నిస్తున్నారు. అన్నీ మీకు తెలుసు, రిపోర్టర్స్కి తెలుసు, వానర్స్కి తెలుసు, ఓట్లేసారు. అయితే ఈ అభిమానంగా ఉంచకండి. ఒక్కొక్కరు 10 మందితో 100 మందితో చెప్పి మే 13ని నన్ను విశాఖపట్నం ఎంపీగా గెలిపించుకోండి. మే 13ని నన్ను గాజువాక ఎమ్మెల్యేగా గెలిపించుకోండి. మీ కన్నీరు మీరు తుడుచుకోండి. స్టీల్ ప్లాంట్ని టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్, బీజేపీ అందరూ 1000 భూములు అమ్మారు. నేను మార్చి 14ని, ఏప్రిల్ 4ని కోర్టులో పోరాడి అధికారపూర్వకంగా మార్చి 14ని కోర్టు 17లో, ఏప్రిల్ 4ని కోర్టు 6లో ఆర్డర్స్ తెచ్చాను. తెల్లదనం తీసుకోండి. తీసుకుంటున్నారా? అడుగు అడుగుతున్నారు. రూపాయి లేకుండా చేస్తే నేను ఇండియా నుంచి వెళ్ళిపోతానని నరకం చూపిస్తున్నారు. మీరున్నంత వరకు, ప్రజలు మీరున్నంత వరకు, అభిమానులు ఉన్నంత వరకు, ఓట్ బ్యాంక్ ఓట్ వాళ్ళు చేసినంత ఉన్నంత వరకు మీ కొరకు ప్రాణమైనా పెడతా, మీ కొరకు యుద్ధం చేస్తా. 10 కేసుల్లో 10 గెలిచాను. తెలంగాణలో 10 కేసుల్లో 10 గెలిచాను. ఆంధ్రాలో యుద్ధమాడి మంచి కొండ గుర్తుని తీసుకొచ్చాను. ఇప్పుడు మీరు నాతో ఉండండి, కొండ గుర్తుని గెలిపించండి. ఈ పాటని అందరికీ వైరల్ చేయండి. 3 నెలల అవకాశం ఇవ్వండి. అంతే, గెలిపించండి. 3 నెలల్లో షాక్ అవుతారు మీ అందరూ. అలాగుంటది పాలన. అధికారం లేకుంటే లక్షల కోట్లు తెచ్చారు. అధికారం ఉంటే పంపు పెట్టి అభివృద్ధి చేయగలను, లక్షల కోట్లు తేగలనని రూపాయి లేకుండా చేశారు. అందుకనే 30 ఎమ్మెల్యేలు గెలిపించారు. చాలు. వాళ్ళు 70 గెలుచుకున్నా పర్వాలేదు. టీడీపీ, ఆ బీజేపీ తొత్తులు మొత్తులు బానిసలు 2 పార్టీలు 70 గెలిపించినా ఒకటే. మనల్ని 30 గెలిపించండి చాలు. మన కాళ్ళ దగ్గరికి వాళ్ళు వస్తారు. అధికారం ఎలా చేయాలో మోదీ